విశాఖలో మరో సంచలన మర్డర్ జరిగింది. ఇక్కడ కైలాసపురం, శాలిగ్రామపురం ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర కళ్యాణ మండపం, పాత కళ్యాణ మండపం ఇది. ఈ పాత కళ్యాణ మండపంలో ఈ లోపలంతా కూడా నిర్జన ప్రాంతం. ఇక్కడ మర్డర్ అయితే జరిగింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిని, అంటే స్నేహితుడు, ఇంచుమించుగా స్నేహితులు ఎదురు కూడా అతన్ని ఈయన మర్డర్ చేయడం అయితే జరిగింది. ఎందుకు ఈ మర్డర్ జరిగింది అనేది మనం చెప్పుకున్నట్లయితే, కేవలం విశాఖలో అక్రమ సంబంధాల వలనే ఈ మర్డర్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంచుమించుగా వారంలో 1-2 మర్డర్లు అయితే జరగడం మనం చూస్తున్నాము. ప్రధానంగా ఎవరైతే నిందితుడు శ్రీను ఉన్నాడో, ఒక మహిళకు తమ్ముడైన శ్రీను, మహిళతోటి అక్రమ సంబంధం ఉన్నటువంటి ప్రశాంత్ అనే వ్యక్తి తుని పట్టణానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఎవరైతే ఈ మహిళ ఉందో, భర్తని విడిచిపెట్టి తన తల్లిదండ్రుల వద్దకు, తన బంధువుల వద్దకైతే శాలిగ్రామపురం ఇచ్చేస్తున్నది. వస్తూనే ఎవరైతే ప్రశాంత్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితోటి ఇక్కడ కాపురం చేసుకునేందుకు వచ్చేసింది. ప్రశాంత్ కొన్నాళ్ళు ఆమెతో బాగానే కలిసి ఉన్నప్పటికి కూడా ఇటీవల కాలంలో పూర్తిగా తాగి ప్రతిరోజు కూడా ఆమెని శారీరకంగా, మానసికంగా వేధించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు, బంధువులకు తన గోడును చెప్పుకుంది. భర్త విడిచిపెట్టేశాడు, ఈయనతో నేను సన్నిహితంగా ఉంటున్నాను, ఈయన తనను వేధిస్తున్నాడు, కొడుతున్నాడు, ప్రతిరోజు కూడా తాగి కొడుతున్నాడు. అయితే ఎవరైతే ప్రశాంత్ ఉన్నారో, ఈయన ఒక ఆటో డ్రైవరు, ఇక్కడ శాలిగ్రామపురంలో, కైలాసపురం ప్రాంతంలో ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా, ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో రోజు వీళ్ళు బాధను చూడలేక శ్రీనుతోటి చెప్పడం అయితే జరిగింది. శ్రీను ఎవరైతే ఉన్నారో ఆమె తమ్ముడు అవుతాడు. అంటే ఎవరైతే ఆమె భర్త ఉన్నాడో, భర్తకి సన్నిహితుడు ప్రశాంత్ అనే వ్యక్తి. అంటే భర్త సన్నిహితుడితోటే ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంది. రోజు వేధించడంతో ఎవరైతే మహిళ ఉందో, మహిళ తమ్ముడు పిలిపించాడు. ఎందువల్ల మా సిస్టర్ తోటి గొడవ పడుతున్నాం, మీది సరైన సంబంధం కాదు, అయినప్పటికి కూడా మేము పట్టించుకోకుండా విడిచిపెట్టేసాం, కానీ ఈరోజు మీరు ప్రతిరోజు కూడా ఎందుకు అలాగా వేధిస్తున్నారు మా సిస్టర్ని అని చెప్పేసి ఆయన అడగడానికి ఇక నిర్జన ప్రాంతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర పాత కళ్యాణ మండపం ఉన్నటువంటి ఈ ప్రాంతం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా నిర్జన ప్రాంతం. ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. రెగ్యులర్గా ఎవరైతే మద్యం సేవిస్తుంటే ఇక్కడ అంతా కూడా అర్ధరాత్రి చిమ్మ చీకట్లు ఇక్కడ అంతా కూడా విచ్చేసి ఇక్కడ సన్నిహితులు అంతా కూడా అక్రమ కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంకే ఆయన తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి తనతోటి డిస్కస్ చేశాడు. ఎందువల్ల తన సిస్టర్ని వేధిస్తున్నారు, ఎందుకు కొడుతున్నావు అని చెప్పేసి అడిగితే అతను, ఇద్దరికి కూడా వాదన అయితే పెరగడం జరిగింది. మద్యం మత్తులోని ఒక ఏదైతే ముందస్తుగా ప్లాన్ ప్రకారం తెచ్చుకుంటే ఒక రాడ్ ఉంది ఇక్కడ, ఆ రాడ్ని, అంటే పోలీసులు ఇప్పుడే దీన్ని పరిశీలించారు, తుప్పల్లో ఉన్నది. ఇక్కడ మద్యం సేవించినటువంటి ఆనవాళ్ళు ఇవన్నీ కూడా వేరు వారు సేవించినట్టు కనిపిస్తుంది, కానీ వారిద్దరూ సేవించినటువంటి బాటిల్స్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దొరకలేదు. కేవలం మర్డర్ చేసినటువంటి వెపన్, అంటే అది ఒక రాడ్డు, ఇనుప రాడ్డు. ఆ ఇనుప రాడ్డు తోటే తన్ను కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే రక్త మరకలు మనకు కనిపిస్తున్నాయి, ఈ రక్త మరకలో ఎవరైతే మృతుడు ప్రశాంత్ ఉన్నాడో, ప్రశాంత్ని బలంగా తల మీద కొట్టినట్టుగా, బాడీ మీద మోదినట్టుగా తెలుస్తుంది. అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వెంటనే ఫోర్త్ టౌన్ సిహెచ్ రాజేష్ సంఘటనా స్థలానికి ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తరువాత ఆయన మొత్తం సీన్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. మృతదేహాన్ని కేజీహెచ్కి అయితే పంపించడం జరిగింది. వాళ్ళ యొక్క బంధువుల్ని ఆరా తీశారు. అసలు ఏం జరిగింది, ఏంటి ఈ స్టోరీ అంతా ఏం జరిగింది అన్నది అని అడిగి తెలుసుకోవడం జరిగింది. క్లూస్ టీమ్ కూడా కాసేపట్లో వచ్చే అవకాశం ఉన్నది. అర్ధరాత్రి సమయంలో జరగడం, నిర్జన ప్రాంతం కావడంతో ఇదంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఈ ప్రాంతం అంతా కూడా. ప్రధానంగా ఎవరైతే మహిళ ఉందో, మహిళతోటి అక్రమ సంబంధం, ఇటీవల కాలంలో విశాఖలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. తుని ప్రాంతానికి చెందినటువంటి వీరు ఇక్కడికి వచ్చి కాపురం పెట్టారు. భర్తను ఆమె వదిలేసింది, వాళ్ళిద్దరికి ఏదో తగాద ఉంది. ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తితోటి ఇక్కడ కలిసి ఉంటుంది. ప్రశాంత్ ఆటో డ్రైవరు, ఈయన రెగ్యులర్గా తాగి ఆమెను వేధించడం పెట్టుకున్నాడు, ఒక పనిగా పెట్టుకున్నాడు. అది బంధువులతో చెప్పింది, తమ్ముడితో చెప్పుకుంది. తమ్ముడు శ్రీను మాట్లాడడానికి పిలిచి ఈ నిర్జన ప్రాంతంలో ఈ యొక్క ఘాతుకానికి అయితే పాల్పడడం జరిగింది. ప్రశాంత్ అక్కడికక్కడికే మృతి చెందాడు. సిహెచ్ ఎవరైతే సిఐ ఉన్నారో, ఫోర్త్ టౌన్ సిఐ ఉన్నారో, ఇక్కడ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించడం జరిగింది. పోలీస్ టీం కాసేపట్లో రాబోతుంది. మృతదేహాన్ని కేహెచ్ కూడా తరలించడం జరిగింది.
కేసుని పరిశీలించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అసలు ఈ మర్డర్‌లోని ఒకళ్ళున్నారా? లేతే ఇంక వేరే వాళ్ళు ఎవరున్నారా అన్నది కూడా తెలియాల్సున్నది. ఇలాంటి నిర్జన ప్రాంతాలు ఈ ఏరియాలోని కైలాసపురం ఏరియాలో చాలా ఉన్నాయి. ప్రధానంగా ఈ ప్రాంతాలని పరిశీలించి ఇక్కడ ప్రక్షాళన చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అవ్వడం, లేదంటే ఇలాంటి మర్డర్‌లు జరగడం సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి ప్రాంతం ఇది. పోలీసులు దీని మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, జీటీ ఇండియా న్యూస్, విశాఖపట్నం నుంచి.